క్రితము కూర్చునేవాడిని. అయితే యూత్తో మాట్లాడడం చాలా తక్కువైపోయింది. సో మోస్ట్లీ ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ బైబిల్ స్టడీస్, తర్వాత ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ పాస్టర్స్ కాన్ఫరెన్సెస్. సో యూత్తో మాట్లాడడం తక్కువైపోయింది. అయినప్పటికీ నేను యవనస్తులతో మాట్లాడి వారిని రంజింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తిని మనం చూసేటప్పుడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ని కూడా చూద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి ఎ కైండ్ ఆఫ్ బైబిల్ స్టడీ. ఓకే, సో యూత్ మీటింగ్లో బైబిల్ స్టడీ అని మీరు అనుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అ ప్యాసేజ్. సో కంప్లీట్గా చదవము, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ ఇట్ కంప్లీట్లీ ఫుల్లీ, బట్ టు అన్ ఎక్స్టెంట్ కొంతవరకు ఆ ప్యాసేజ్లో ఉన్నది అర్థం చేసుకుందాము. సో ఎవరైనా సరే 20 బిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? బిలో 20? ఎనీబడి? సో నో వన్ ఈస్ బిలో 20. యు ఆర్ బిలో 20. ఓకే, సో ఓన్లీ 1 పర్సన్. యా, రైట్. సో ఒక మాట ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలకు మేలుకరంగా చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభుని మరింతగా మేము విశ్వసించడానికి, మరింత దగ్గరగా జీవించడానికి మీరు మాకు సాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సేటన్ ఒకసారి ఏం చేశాడంటే, వాని దూతలు ఉంటారు కదా, డీమన్స్, వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. గ్యాదర్ చేసి వారందరినీ ఒక ప్రశ్న అడగడం జరిగింది. అనేకులు చాలామంది నరకానికి పోవాలా, వాళ్ళని మోసం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి. ఒక 3 months ఆలోచన చేసిన తర్వాత మనమందరం తిరిగి గ్యాదర్ అవుదాం. గ్యాదర్ అయినప్పుడు మీ ప్లాన్స్ మీరు చెప్పండి అని చెప్పేసి సాతానుడు వాని దూతలతో, అంటే డీమన్స్తో చెప్పడం జరిగింది. 3 months గడిచింది. 3 months గడిచిన తర్వాత డీమన్స్ అందరూ కూడా తిరిగి రావడం జరిగింది. మరలా మీటింగ్ జరిగింది. సో ఈసారి మీటింగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ ఇవ్వడం జరిగింది. అంటే మనుషులు నరకానికి పోవాలంటే ఏం చేయాలో ఒక్కొక్క డీమన్ ఒక్కొక్క ప్లాన్ చెప్పడం జరిగింది. ఒక డీమన్ లేచి అన్నది కదా, అసలు దేవుడే లేడని చెప్తే బాగుంటుంది అని సాతాన్తో చెప్తే, కరెక్టే, బాగానే ఉంటుంది, కాకపోతే ఆ విషయాన్ని చాలా కొద్ది మంది మాత్రమే నమ్ముతారు దేవుడు లేడని చెప్తే అని చెప్పేసి ఆ డీమన్ ప్లాన్ బాగాలేదు అని చెప్పడం జరిగింది. తర్వాత రెండో డీమన్ లేచి నిలబడడం జరిగింది. నిలబడి నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చెప్తాను అని చెప్పేసి, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తే బాగుంటుంది కదా అని ఆ రెండో డీమన్ తన ప్లాన్ని చెప్పడం జరిగింది. బాగుంటుంది, కానీ ఆ విషయాన్ని కూడా చాలా కొద్ది మంది మాత్రమే నమ్ముతారు, ఎక్కువ మంది నమ్మరు అని చెప్పడం జరిగింది. అలా ఒక్కొక్క దయ్యము తన ప్రణాళికను చెప్తూ ఉన్నప్పుడు సాతానుకి అన్ని ప్రణాళికలు నచ్చడం లేదు. అయితే అలా చెప్తూ ఉండగా ఒక డీమన్ లేచి ఈ విధంగా చెప్పడం జరిగింది, మనము యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు లేడని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనం ఒకటి చేయొచ్చు. ఏంటిదంటే, నిజంగా యేసు ప్రభు నమ్ముకోకపోయినా ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అనే భ్రమలో ఉంచితే మనం చాలామందిని నరకానికి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఆ ప్లాన్ సాతానికి చాలా బాగా నచ్చింది. ఈరోజు ఆ ప్లాన్ గురించే మనం తెలుసుకుందాం. బైబిల్లో నరేటివ్ భాగాలు ఉంటాయి, అంటే వృత్తాంతాలు. ముఖ్యంగా హిస్టరీని, కొత్త నిబంధన గ్రంథంలో గాస్పెల్స్ని, యాక్ట్స్ని నరేటివ్స్ అంటారు. నరేటివ్స్ అంటే అక్కడ స్టోరీ ఉంటుంది. సో అలాంటి స్టోరీని ఒకటి చూద్దాం. జాన్ గాస్పెల్లో చాప్టర్ 3లో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీతో మనము యేసుక్రీస్తు ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, లేదా పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఈ స్టోరీ మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. నికోడెమస్ అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పర్సనల్గా యేసు ప్రభుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. యోహాను సువార్తకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చాలా ఇంటరాక్షన్స్ జరిగాయి. అలాంటి ఇంటరాక్షన్స్, అందులో ఇది మొట్టమొదటి ఇంటరాక్షన్. సో ఈ ఇంటరాక్షన్ని చూద్దాము. ఐ విల్ రీడ్ వర్స్ బై వర్స్. ఒక్కొక్క వర్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఐ విల్ ట్రై టు డ్రమటైజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ నేను డ్రమటైజ్ చేయలేకపోయినా కానీ మీరు ఓపికతో వినండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వర్స్, చాప్టర్ 3 verse 3. verse 1. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడొకడు ఉండెను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడొకడు ఉండెను. నికోదేము అనే మాటకు అర్థం ఏంటిదంటే విజేత అని అర్థము. ఒకవేళ మనం తెలుగులో నికోదేము అనే పేరుని
ట్రాన్స్లేట్ చేసుకుంటే దానికి అర్థం ఏమొస్తుందంటే విజయ్, అజయ్ అని పేరు పెట్టుకోవచ్చు. సో ఈయన కూడా ఈ లోకం ప్రకారం చూస్తే నిజంగా హీఈస్ ఏ విక్టోరియస్ పర్సన్, నిజంగా విజయం సాధించిన వ్యక్తి. ఈయన గురించి మనం చదువుదాం. తర్వాత ఆయన యూదుల అధికారి, ఆయన యూదుడు. ఈ ప్రపంచంలో అత్యంత మతనిష్ట కలిగిన వారు ఎవరో తెలుసా అండి? యూదులు, బ్రాహ్మణులు కాదు. మన భారతదేశంలో బ్రాహ్మణులు అత్యంత మతనిష్ట కలిగిన వారు, కానీ ప్రపంచంలోనే అత్యంత మతనిష్ట కలిగిన వారు ఎవరు అంటే యూదులు. యూదుల కంటే ఎవ్వరికి కూడా అంత మతనిష్ట ఈ ప్రపంచంలో లేదు. అంత రిలీజియస్ పీపుల్, చాలా రిలీజియస్ పీపుల్, చాలా ఆర్థడాక్స్ పీపుల్ వాళ్ళు, జ్యూస్. రెండవదిగా ఆయన పరిసేయుడు, యూదుల అధికారి అయి నికోదేమను పరిసేయుడు ఒకడు ఉండను. పరిసేయుడు అనగానే మనం ఏమనుకుంటాం? చాలా బ్యాడ్ పర్సన్ అనుకుంటాం, అవునా కదా? న్యూ టెస్ట్మెంట్లో, గాస్పల్స్లో యేసుక్రీస్తు ప్రభు పరిసేయులను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు. పరిసేయుడు అనగానే మనం బ్యాడ్ పీపుల్ అనుకుంటాం. కానీ మీరు న్యూ టెస్ట్మెంట్ అంతా చదివితే, గాస్పల్స్ చదివితే ఎక్కడ కూడా పరిసేయులు మారల్గా ఒక తప్పు పని చేసినట్టు కనిపించదు. మీకు తెలుసా? ఎక్కడ కూడా వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేసినట్టు కనిపించదు. అసలు పరిసేయులు అంటే చాలా మతనిష్ట కలిగిన వారు. యూదులే అత్యంత మతనిష్ట కలిగిన వారు ప్రపంచంలో. అంటే ఆ యూదుల్లో ఒక చిన్న గుంపు ఉంటుంది, వాళ్ళు పరిసేయులు, వారు ఇంకా మతనిష్ట కలిగిన వారు. పరిసేయులు మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించారు. ఫారిసీస్ని మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడము, సద్దుకైలను కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడము, న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం. ఇంకా 2 గ్రూప్స్ కూడా ఉన్నాయి, పరిసేయులు, సద్దుకేలు, ఇంకా 2 గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ నలుగురు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేరు, న్యూ టెస్ట్మెంట్లో మాత్రం 2 కనబడతారు. అసలు వీళ్ళు ఎవరు అనే విషయం మనకు అర్థమైతే వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో మనకు అర్థమవుతుంది. ఇంతకీ పరిసేయుడు అంటే ఎవరంటే ప్రత్యేకించబడిన వాడు. అది మీనింగ్. దేనికోసం ప్రత్యేకించబడ్డాడు? పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రత్యేకించబడిన వ్యక్తి పరిసేయుడు. దేవుని కోసము తన జీవితాలను ఆ విధంగా ప్రత్యేకపరుచుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని, అంటే పాత నిబంధనలో ఉన్న మోషే రాసిన గ్రంథాలను, కీర్తనల గ్రంథాలను, అంటే కావ్య గ్రంథాలను, పోయిటిక్ బుక్స్ని, తర్వాత ప్రాఫిటిక్ బుక్స్ని, అన్నిటిని కూడా కాపాడే వ్యక్తులు ఎవరంటే పరిసేయులు. అసలు ఈ పరిసేయులు ఎట్లా స్టార్ట్ అయ్యారో తెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 సెంచరీస్కి ముందు, అంటే యేసుక్రీస్తు కంటే 2 సెంచరీస్కి ముందు యాంటియోక్ అనే ఒక కింగ్ ఉండేవాడు. ఆయన అసలు యూదులను లేకుండా చేద్దాం అనుకున్నాడు. అసలు యూదా మతాన్ని మొత్తం తుడిపేద్దామని అనుకున్నాడు. 2 పనులు చేసిండు ఆయన. ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా, అంటే పాత నిబంధన గ్రంథాలన్నింటినీ కూడా ఆయన కాల్చివేస్తూ ఉన్నాడు, మొత్తం కాల్చివేస్తూ ఉన్నాడు. గ్రంథాలన్నీ కూడా లేకుండా చేస్తూ ఉన్నాడు. అదొక వైపు అయితే, రెండో వైపు ఏం చేశాడు తెలుసా? పందిని తీసుకొని వచ్చి దేవుని బలిపీఠం మీద బలివ్వడం జరిగింది. అలా చేసినప్పుడు మా దేవుని బలిపీఠం మీద హేయమైన జంతువును బలిస్తే అసలు మా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోవాలని చెప్పేసి ఆ విధంగా ఆ వ్యక్తి చేశాడు. అలా చేసినప్పుడు 2 వ్యక్తులు, హసదీం తర్వాత జూడస్ మెకబియస్ అనే 2 వ్యక్తులు పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేస్తే హసదీం అనే వ్యక్తి ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ కాపాడితే ఆ వ్యక్తి ద్వారా వచ్చిన వాళ్ళే పరిసేయులు. ఇంకో గుంపు కూడా వచ్చింది, వాళ్ళు సాధువులు లాంటి వారు. అంటే మనకు తెలుగులో పదం లేదు కాబట్టి వాళ్ళని సన్యాసులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అడవిలో జీవిస్తూ, దేవుని కోసం జీవిస్తూ, దేవుని భక్తి పారవస్యంలో జీవిస్తూ ఉన్న వ్యక్తులు. సో అలాంటి గ్రూప్లోంచి వచ్చిన వాళ్ళే పరిసేయులు. చాలా మతనిష్ట కలిగిన వారు. ఎంత మతనిష్ట కలిగిన వారు అంటే బైబిల్లో ఉన్నదంతా పాటించాలి. పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా దేవుని వాక్యం. సద్దుకేలు అట్లా కాదు, ఓన్లీ బైబిల్లో తోరా మాత్రమే, అంటే ఫస్ట్ 5 బుక్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే దేవుని వాక్యము. యూదా మతాన్ని ఒక పొలిటికల్ రిలీజియన్గా చూశారు. కానీ పరిశీలన అట్లా కాదు, దేవుని వాక్యం అంతా కూడా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ అని నమ్మారు. వాళ్ళు ఎంత మతనిష్ట కలిగిన వాళ్ళంటే విశ్రాంతి దినం రోజు, సాటర్డే రోజు గుడ్డు పెడితే దాన్ని తినాలా వద్దా అని ఆలోచించారు. విశ్రాంతి దినం రోజు ప్రయాణం చేయాల్సి వస్తే ఎంత దూరం ప్రయాణం చేయాలా, అట్లా వాళ్ళు చాలా రూల్స్ రాసుకొని పెట్టుకోవడం జరిగింది. చాలా మతనిష్ట కలిగిన వాళ్ళు. ఎంత గొప్ప విషయం కదా అది. మనం ఈరోజు ఓ వ్యక్తినైనా చూసి మనకు నచ్చకపోతే, లేకుంటే కొంచెం వేషధారణ కనిపిస్తే మనం ఏమంటే హీఈస్ ఎ ఫారసీ అని చెప్తాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళ కళ్ళలోంచి చూస్తే పరిసేలంత మతనిష్ట కలిగిన వారు ఎవరు లేరు. వాళ్ళు జీలకర్రలో, సోపులో, పుదీనలో దశభాగం ఇచ్చారు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నారు.
మనం ఎవరైనా ఉండగలుగుతామా? మన పేరెంట్స్ ఎవరైనా ఉంటున్నారా అంతగానం? ఉండొచ్చు, ఎవరైనా రేరుగా ఉండొచ్చు, కానీ అంత మతనిష్ట కలిగిన వ్యక్తులు. ఈయన అంత గొప్ప వ్యక్తి. అంతేకాదు, ఈయన గురించి ఒక మాట కూడా ఉంది మొదటి వచనంలో, ఆయన యూదుల అధికారి. ఈ పరిసెల్లో మళ్ళా కొందరు సద్దుకేల్లో కొందరు కలిసి యూదులకు సుప్రీంకోర్టుగా ఫామ్ అవ్వడం జరిగింది. దాన్ని సన్హెద్రిన్ అంటారు. సన్హెద్రిన్ అనే గ్రూపు మనకు బైబిల్లో కనబడుతుంది. 70 మంది. సుప్రీంకోర్టులో ఈయన ఒక జడ్జి లాంటి వ్యక్తి. ఆ రోజుల్లో లాయర్ అయినా జడ్జి అయినా ఒకటే. సో సుప్రీంకోర్టులో జడ్జి లాంటి వ్యక్తి, చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈయన నిజంగా విజేత కాదా? ఇజంట్ ఈ విక్టోరియస్? చాలా గొప్ప వ్యక్తి. ఈయన గురించి ఇదే చాప్టర్లో 10th verse మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, యేసు ఇట్లా, నేను నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి. ఈయన ఎవరంటే బోధకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. అసలు ధర్మశాస్త్రం ఎంత గంభీరమైనదంటే మనం ఈరోజు క్రిస్టియన్ చరిత్రలో మర్చిపోవడం జరిగింది. దావీదు అంటాడు కదా, జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనది. మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే అసలు ఎందుకుంది ఇట్లుంది అని అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ లిటరేచర్ యాక్చువల్లీ. దేవుని గుణగణాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో కనబడతాయి. చాలా అద్భుతమైన భాగం ఏంటిదంటే, ముఖ్యంగా తోరా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్, ఇఫ్ యూ క్యాన్ రియలీ సీ ఇట్ ఫ్రమ్ జూయిష్ ఐస్, ఇట్స్ అ వండర్ఫుల్ లిటరేచర్ యాక్చువల్లీ. నాట్ జస్ట్ లిటరేచర్, ఇట్ ఈస్ ఎ గాడ్స్ రెవల్యూషన్. సో చాలా అద్భుతమైన పుస్తకం. అలాంటి పుస్తకాలను బోధించే బోధకుడిన, అంటే ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసిన వ్యక్తి. ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఈయన యేసుప్రభుతో మాట్లాడడానికి వచ్చాడు. ఈయన మాట్లాడేదానికి వాల్యూ ఉంటుందా? ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మనకి ఎవరికైనా ఉందా? నాకైతే లేదు. ఓకే, మీకు ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. 2nd verse, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. ఏ టైంలో వచ్చాడంటే రాత్రి యందు వచ్చాడు. దాని గురించి మనం చాలా విధాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు దాన్ని, బట్ అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా అని అనడం జరిగింది. రబ్బీ, బోధకుడా అనడం జరిగింది. ఈయన ఎవరు? నికోదేము. ఈయన కూడా బోధకుడే. యేసుప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా అని అనడం జరిగింది. అంటే యేసుప్రభుకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడో చూడండి. రబ్బీ అంటే యూదులకు నువ్వు బోధకుడవు. ఒక బోధకుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బోధకునిగా అంగీకరిస్తూ ఉన్నాడు. అంటే నేను ఎట్లయితే బోధ చేయగలుగుతానో, నాకెంత ధర్మశాస్త్రం తెలుసో నీకు కూడా అంత తెలుసు, లేదా అంతకంటే ఎక్కువ తెలుసు అని యేసుక్రీస్తు ప్రభుని అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు. ఆయనను గుర్తిస్తూ ఉన్నాడు. ఎంత మంచి విషయం కదండి. ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అక్నాలెడ్జ్ చేయడం అంటే ఎంత మంచి విషయం అది. ఇట్స్ రియలీ గ్రేట్, ఇట్స్ రియలీ గుడ్. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఏమంటున్నాడంటే, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. అద్భుతం కదా. నువ్వేదో మామూలు బోధకుడివి కాదు, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు. ఒక ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, ఒక పరిసేయుడు, ఒక సన్హెద్రిన్ మెంబరు యేసుక్రీస్తుని పట్టుకొని నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు అని అక్నాలెడ్జ్ చేశాడంటే ఎంత గుర్తింపించాడు కదా యేసుప్రభుకి. అసలు ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తిని అట్లా గుర్తించడం అంటే అసలు నిజంగా యేసుప్రభు ఎట్లా ఆలోచించాలా ఆ వ్యక్తి గురించి? ఏం చెప్పినావు అనాలి, అవునా కదా? శబాష్, నువ్వు అనుకుంటున్నట్టే నేను పరలోకం నుంచి దిగొచ్చిన, నువ్వు ఎగ్జాక్ట్గా గుర్తుపట్టినావు అని అనాలా? నికోదేము, నీలాంటి వాళ్ళు చాలా రేర్. నీలాంటి పెద్ద హోదాలో ఉండి, ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్లో ఉండి అసలు నన్ను గుర్తించే వాళ్ళు చాలా రేర్. అట్లాంటి రేరెస్ట్ పర్సన్స్లో నువ్వు ఒకడివి అని యేసుక్రీస్తు ప్రభు ఆయనతో అనలేదు. కానీ నికోదేమో, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావని మాత్రమే అనలేదు. కానీ ఇంకా కొంచెం చదివితే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఏమన్నా తెలుసా? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, దేవుడు నీతో కూడా ఉన్నాడు.
బా, ఎంత అద్భుతంగా అక్నాలెడ్జ్ చేస్తున్నాడు కదా, యేసుప్రభుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు కదా. దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీవు చేస్తున్న క్రియలు, నువ్వు చేస్తున్న క్రియలు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎవరు కూడా చేయలేరు. నువ్వు చేస్తున్న క్రియలు గారడి క్రియలు కాదు, మ్యాజిక్ కాదు. నువ్వు చేస్తున్నది సాతాన్ పవర్తో కూడా కాదు. నువ్వు చేస్తున్న క్రియలు ఉన్నాయి కదా, ఎవ్వరు కూడా సేటన్ పవర్తో అలాంటి క్రియలు చేయలేరు. దేవుని పవర్తో మాత్రమే అట్లాంటి క్రియలు చేయగలరు. బా, ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభుని ఐడెంటిఫై చేయడం జరిగింది. నికోదేం, షబాష్, వెల్డన్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి నికోదేంతో. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది నికోదేముకి, అద్భుతమైన జ్ఞానం ఉంది, అద్భుతమైన థియాలజీ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని చాలా వరకు కరెక్ట్గా ఆయన అర్థం చేసుకున్నాడు. చాలా వరకు నువ్వు పరలోకం నుండి వచ్చావని చెప్పాడు, నువ్వు బోధకును అని చెప్పాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. నువ్వు చేస్తున్న క్రియలు ఎవరు కూడా చేయలేదు, నీవు దేవుడు తోడై ఉన్నందుకే ఇలాంటి క్రియలు చేస్తున్నావు అని చెప్పాడు. చాలా క్లోజ్గా యేసుక్రీస్తు ప్రభుకు చాలా క్లోజ్గా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురిని ఇంచుమించు ఎవ్వరు గుర్తించలేనంతగా గుర్తించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభును సిలువకు అప్పగించిన వాళ్ళలో ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు? హన్నా, కైఫా. వాళ్ళిద్దరు ప్రధాన యాజకులు, కానీ వారు యేసుప్రభుని గుర్తించలేదు, కానీ ఈయన గుర్తించడం జరిగింది. ఎంత గ్రేట్ విషయం ఇది! ఇజంట్ ఇట్ గ్రేట్? కానీ యేసుప్రభుకి అవి ఏం అవసరం లేదు. మన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు యేసుప్రభుకి. మనకెంత జ్ఞానం ఉందనేది అవసరం లేదు, మనకెంత థియాలజీ ఉందనేది అవసరం లేదు. యేసుప్రభుకి మన పొగడ్తలు అవసరం లేదు, యేసుప్రభుకి మన ప్రైజెస్ అవసరం లేదు. అవన్నీ యేసుప్రభు రిసీవ్ చేసుకోడు. ఆయన ఏదైనా సరే డైరెక్ట్గా, మొహమాటం లేకుండా, సంశయం లేకుండా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే నికోదేము అనుకున్నట్టుగా ఆయన దేవుని దగ్గర నుంచి రావడం మాత్రమే కాదు, దేవుడు ఆయనకు తోడై ఉండడం మాత్రమే కాదు, ఆయనే దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా, ఎవ్వరు కూడా జడియకుండా ఆయన సూటిగా సత్యాన్ని చెప్పే వ్యక్తి. నీతో నాతో కూడా యేసుక్రీస్తు ప్రభు సూటిగా సత్యాన్ని చెప్తాడు. మనం మినిస్ట్రీలో యాక్టివ్గా ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్ టు గాడ్. వ్యక్తిగతంగా మీరు మినిస్ట్రీలో ఉంటే నేను అప్రిషియేట్ చేస్తాను ఎవరినైనా సరే, కానీ యేసుక్రీస్తు ప్రభుకి అది లెక్కలోకి రాదు. మనం బాగా దేవుని కోసం పనిచేస్తుండొచ్చు, యేసుక్రీస్తు ప్రభుకి అది లెక్కలోకి రాదు. మనం చాలా మంచి పనులు చేస్తుండొచ్చు, లోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభుకి అది లెక్కలోకి రాకు. మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభుకి లెక్కలోకి రాదు. మన పేరెంట్స్ సేవలో ఉండొచ్చు, మినిస్ట్రీలో ఉండొచ్చు, పాస్టర్స్ అయి ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభుకి అవేవి కూడా లెక్కలోకి రావు. యేసుక్రీస్తు ప్రభు సూటిగా 3వ వచనంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతను చెప్పిన దానికి యేసుప్రభు రెస్పాండ్ కావాలి కదా. కొట్టి పడేసిండు నికోదేముని. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యముని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒకటి మాత్రం కర్రాకంటిగా చెప్తున్నా, నికోదేము, నువ్వు కొత్తగా జన్మించలేదు, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. కొత్తగా జన్మించకుండా ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని చూడలేరు అని నికోదేముతో యేసుప్రభు చెప్పడం జరిగింది. కొత్తగా జన్మించకుండా. నికోదేం పిచ్చోడైపోయాడు. నేను ఎట్లాంటి మనసుతో వచ్చినా నా టైం తీసుకొని, రాత్రి వేళ ఎవరు ఉండరు కదా, ఆ రాత్రి టైంలో నేను ఎందుకు వచ్చినా అంటే బాగా టైం స్పెండ్ చేయొచ్చని, యేసుప్రభుతోని బాగా మాట్లాడొచ్చని నేను ఆయనను గుర్తించి నేను వస్తే, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు కొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేవని చెప్తున్నాడు. ఇంకో మాటలు అంటే నువ్వు కొత్తగా జన్మించలేదు. నికోదేమో నీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, నీకెంత నాలెడ్జ్ అని ఉండొచ్చు, నీకెన్ని మంచి పనులను చేసి ఉండొచ్చు, నీకెంత థియాలజీ అయినా వచ్చి ఉండొచ్చు, నీవు కొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యంలోకి పోవడం కాదు, చూడలేవు. యూ కెనాట్ సీ గాడ్స్ కింగ్డమ్. కొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఇంతకీ కొత్తగా జన్మించడం అంటే ఏంటిది?
నికోదేముతో యేసుప్రభు చెప్పాడు కదా, ఆ ప్రశ్న మనం కూడా వేసుకోవాలా. ఇంతకీ కొత్తగా జన్మించడం అంటే ఏంటిది? కొత్తగా జన్మించడం అంటే ఏంటిది అనే ప్రశ్నని మనము అడుక్కోవాలి. నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను కొంత తొందరగా దీన్ని కుదిస్తాను. నికోదేము రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే ఏంటో నాకు తెలియజేయని అడగాలి. కానీ నికోదేము చాలా వెటకారంగా మాట్లాడడం జరిగింది. 4వ వచనాన్ని చూస్తే, అందుకు నికోదేము, ముసలిడి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, నేను ముసలివాన్ని, మనం అందరం తల్లి గర్భంలోంచి రావడం జరిగింది, అయితే నేను రెండోసార్లు తల్లి గర్భంలోకి వెళ్తానా? అది సాధ్యం కాదు కదా, ఎవరు కూడా సాధ్యం కాదు. నికోదేముకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభుని వెటకారంగా మాట్లాడడం జరిగింది. నికోదేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, యేసుక్రీస్తు చెప్పింది ఇంకొకటి. 5వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిండు. 3వ వచనంలో దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్పాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడని చెప్పాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలా. ఇంతకీ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటిది? మనం చాలాసార్లు ఇట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవడం అని కొంతమంది ఇంటర్ప్రిట్ చేస్తారు. కొంతమంది ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే మదర్స్ వూమ్లో వాటర్ ఉంటుంది కదా, అది నేను ఫిజికల్గా పుట్టడం అనేది నీటి మూలంగా జన్మించడం అని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. బట్ దట్స్ నాట్ ట్రూ. ఓకే, వీ కాంట్ డిరైవ్ దాట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. మనం చదువుతున్న స్క్రిప్చర్లోంచి అది డిరైవ్ చేయలేదు. 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇంకా మాట్లాడుతూ, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఇంకో మాటలు చెప్పాలంటే మనకు మొత్తం ఎక్స్పోజిషన్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను. యేసుప్రభు ఏమంటున్నాడంటే, శరీరం మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. గాలి తనకిష్టమైన చోటకు విసురుతుంది కదా, గాలిని మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేం కదా. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, మనము శరీరం మూలంగా జన్మించాం కదా, జన్మించేటప్పుడు మనము ఏ తల్లిదండ్రులకు పుట్టాలని డిసైడ్ చేసుకున్నామా? ఎక్కడ పుట్టాలని డిసైడ్ చేసుకున్నామా? ఎప్పుడు పుట్టాలని డిసైడ్ చేసుకున్నామా? మన జెండర్ని డిసైడ్ చేసుకున్నామా? మన స్కిన్ కలర్ని డిసైడ్ చేసుకున్నామా? మన ఐ కలర్ని డిసైడ్ చేసుకున్నామా? ఏం డిసైడ్ చేసుకోలే. శరీరం మూలంగా పుట్టినప్పుడే మన పైన కంట్రోల్ లేనప్పుడు ఆత్మ మూలంగా పుట్టే దానిపైన మన కంట్రోల్ ఉంటుందా? మనం శరీరం మూలంగా పుట్టాలన్నా ఆత్మ మూలంగా పుట్టాలన్నా అది ఎవరు చేసే పని? దేవుడు చేసే పని. నికోదేముతో యేసుప్రభు చెప్తున్న మాట అది. గాలి తనకిష్టమైన చోట విసురును, అది తనకిష్టమైన చోటికి వెళ్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అదేవిధంగా దేవుని పని కూడా తనకిష్టమైన వారితో ఆయన చేస్తాడు, లేదా దేవుని పని దేవుని కంట్రోల్లో ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు తన పనిని తాను చేస్తాడు అని మనం చెప్పొచ్చు. దీని భావం ఏంటిదంటే, మనకు సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, నిజంగా కొత్తగా జన్మించడం అంటే సెల్ఫ్ రిఫర్మేషన్ కాదు. ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ రిఫర్మేషన్. రక్షింపబడ్డము, మారు మనసు పొందుకోవడము అంటే సెల్ఫ్ రిఫర్మేషన్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే రక్షింపబడ్డం అంటే ఒక తీర్మానం చేయడం కదా, చేతి లేపట్టడం. నేను మొన్న ఒక మీటింగ్ పోయాను, అక్కడ పాస్టర్ వాక్యం చెప్పిన తర్వాత మీరు తీర్మానం చేయండి అని చెప్తూ ఉన్నాడు. రక్షింపబడ్డం అంటే తీర్మానం చేయడం కాదు, డెసిషన్ కార్డు మీద సంతకం పెట్టడం కాదు, డేట్ టైం రాసుకోవడం కాదు. దేవుడు తాను ఎవరిలో పనిచేయాలనుకుంటే వారిలో పనిచేస్తాడు. లేదా ఇంకో మాటలు చెప్పాలంటే అది స్వయం కృత్యం కాదు, నా అంతటా నేను చేసుకునేది కాదు, దేవుడు మనలో చేసేది కొత్తగా జన్మించే. ఈ మాటలు నికోదేముకు అర్థం కాలేదు. 9వ వచనంలో నికోదేము అన్నాడు కదా, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరగవా? ఇప్పుడు యేసుప్రభు సమాధానం బాగుంది చాలా. నికోదేముకు అర్థం కాలేదు, యేసుప్రభు అర్థం చెప్పాలి కదా. చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయ్యుండి నీకు ఇవి తెలియవా అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయేలుకు బోధకుడు అయితే ఇవి నీకు తెలియాలి. ఎట్లా తెలుస్తాయి ఇజ్రాయేలుకు బోధకుడు అయితే? ఇజ్రాయేల్ బోధకుడు ఏం చేస్తాడు? పాత నిబంధన గ్రంథాన్ని బోధిస్తాడు. ఈ విషయాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. అసలు కొత్తగా జన్మించడం అంటే ఏంటిదో అక్కడి నుంచి మనం అర్థం చేసుకుందాం.
లెట్స్ అండర్స్టాండ్ దట్. హెచ్కెల్ గ్రంథము 36వ అధ్యాయానికి వెళ్దాం. 36వ అధ్యాయము 24వ వచనానికి వెళ్దాం. 36:24 వచనము. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? కొత్తగా జన్మించడం అంటే ఈ ప్యాసేజ్లో ఉంటుంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ఏంటిదో ఈ ప్యాసేజ్లో ఉంటుంది. కొత్తగా జన్మించడం ఏంటిదో ఈ ప్యాసేజ్లో ఉంటుంది. అన్యజనుల్లోంచి మిమ్మల్ని తోడుకొని వస్తా. ఐ విల్ సపరేట్ యూ. కొత్తగా జన్మించడం అంటే ఏంటిదంటే, రక్షణ పొందడం అంటే ఏంటిదంటే, దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు. హీ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ జెంటైల్స్. అన్యజనుల్లోంచి సపరేట్ చేస్తాడు అంటే రక్షింపబడని వారి నుండి మనల్ని సపరేట్ చేస్తాడు. వారిలాగా మనం జీవించము. 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. నీటి మూలంగా జన్మించడం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ అపవిత్రతను పోగొడతా అని చెప్తూ ఉన్నది. మన జీవితంలో అపవిత్రత పోలేదు అంటే మనం తిరిగి జన్మించలేదని అర్థం. అది దాని అర్థం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకముందు, నేను నమ్ముకున్నాను క్లెయిమ్ చేసిన తర్వాత అపవిత్రత పోలేదంటే మనం కొత్తగా జన్మించలేదని అర్థం. ఎందుకంటే కొత్తగా జన్మించడం అనేది సెల్ఫ్ రిఫర్మేషన్ కాదు, దేవుడు చేసే పని. అది దేవుడు చేసే పని అయితే మన అపవిత్రత ఖచ్చితంగా పోవాలి. 25వ వచనం కంటిన్యూ చేద్దాం. మీ విగ్రహంలో కలిగిన మీకు అపవిత్రతను, మీ విగ్రహము వలన కలిగిన మీకు అపవిత్రత అంతయు తీసివేస్తాను. మనకు విగ్రహాలు ఉన్నాయా అండి? క్రిస్టియన్ కుటుంబాల్లో పుట్టిన వారికి విగ్రహాలు ఉన్నాయా? లేవు. మరి విగ్రహాలు అంటే ఏంటిది? దేవుని కంటే, దేవునికి బదులుగా దేనికి ప్రాధాన్యత ఉన్నా అది పోతుంది, ఖచ్చితంగా పోవాల్సిందే. అది పోలేదు అంటే మనం కొత్తగా జన్మించలేదని అర్థం. ఇవి ఎవరి మాటలు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మాటలు. యేసుక్రీస్తు ప్రభు రిఫర్ చేసిన ప్యాసేజ్ ఇది. 26వ వచనము. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. ఎంత మంచి మాటలు కదా అవి. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం కలగజేసేదను. కొత్తగా జన్మించడం అంటే ఏంటి తెలుసా? నూతన హృదయము, నూతన స్వభావాన్ని ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. మనం కలగజేసుకునేది కాదు, మన యాటిట్యూడ్ మార్చుకోవడం కాదు, మన మోటివ్స్ని లిస్ట్ అవుట్ చేసి వాటిని వేరే మోటివ్స్తో రీప్లేస్ చేసుకోవడం కాదు. నూతన హృదయాన్ని, నూతన మనసుని దేవుడు మనకిస్తాడు. మన రాతి హృదయాన్ని తీసి మాంసపు గుండెని దేవుడు మనకిస్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మనము దేవుని పట్ల సరిగ్గా ప్రతిస్పందించగలుగుతాం. దేవుడు విధేయత చూపించమంటే విధేయత చూపించగలుగుతాం. దేవుడు అటు వెళ్ళమంటే అటు వెళ్తాము, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తాము. దేవుడు చెయ్యమన్నది చేస్తాము, దేవుడు చెయ్యొద్దు అన్నది ఆపేస్తాము. అది మాంసపు గుండె అంటే. ప్రతిస్పందన కలిగిన గుండె, దేవుని పట్ల ప్రతిస్పందన కలిగిన గుండె, దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినడానికి సిద్ధంగా ఉన్న గుండె, అది నూతన జన్మలో జరిగేది. 27వ వచనము. నా ఆత్మ మీ అందుంచి, ఆత్మ మూలంగా జన్మించడం. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదనని దేవుని వాక్యం చెప్పినప్పుడు దాని అర్థం ఏంటిదంటే, మీరు లోబడేటట్టు నేను చేస్తా. నేను కొత్తగా జన్మించానా లేదా అని చెప్పడానికి ఇవన్నీ కొలమానం. మీరు లోబడేటట్టు నేను చేస్తా. ఖచ్చితంగా, నిశ్చయంగా మన జీవితాల్లో మార్పు వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రక్షింపబడితే ఖచ్చితంగా, నిశ్చయంగా 100% మార్పు వస్తుంది. ఒకటేసారి సంపూర్ణంగా మార్పు రాదు, కానీ కొద్ది కొద్దిగా ఇంక్రిమెంటల్గా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? అది మనం చేసుకునేది కాదు, అది దేవుడు చేస్తా అని చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో అటువైపు పాయింట్ చేస్తున్నాడు. 29వ వచనాన్ని చూద్దాం మనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుదును. 31వ వచనం చదువుదాం. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, హే క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు.
మన అపవిత్రత దేవుడు పోగొట్టిన తర్వాత మనం చేసిన పాపాలను బట్టి మనల్ని మనం అసహించుకుంటాం. వీ డోంట్ ఫైండ్ ప్లెజర్ ఇన్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి ఏముండవు. ఐజియా చాప్టర్ 6లోకి మనం వెళ్తే మీరు తెరవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఐజియా చాలా గొప్ప ప్రాఫిట్. ఆయన అప్పటికే 5 అధ్యాయాలు రాశాడు. 6వ అధ్యాయంలో దేవుడే ఆయనకు దర్శనం ఇచ్చాడు. దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నివసించేవాడను, నేను రాజును చూశాను, నేను నశించితిని. ఎక్కడ పోయిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది? ఒక ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు సొంత చిన్నమ్మ కొడుకు యోహాను, యేసుక్రీస్తు ప్రభుని అన్న అని పిలిచిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పరిచర్య చేసిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు సిలువకు వేయబడ్డప్పుడు అందరికంటే ముందున్న వ్యక్తి యోహాను యేసుక్రీస్తు ప్రభుని ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు నేను చచ్చిన వాని వలె పడితిని అని చెప్పడం జరిగింది. దేవుని చేత ఎన్నుకోబడి ఇజ్రాయెల్ దేశంలో, ఐగుప్తు దేశం నుంచి విమోచించబడి అరణ్యంలోకి తీసుకొని రాబడిన ప్రజలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు, మోషే నీవు మాతో మాట్లాడము, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పడం జరిగింది. క్రైస్తవులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగదు, గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్ కాదు, ఆత్మగౌరవం కాదు కావాల్సింది, దేవుని మీద గౌరవం పెరగాల. రక్షణ పొందుకున్నప్పుడు అందులో 10 స్టెప్స్ ఉంటాయి. దాన్ని ఆర్డో సాల్యుటస్ అంటారు. దాన్ని మీరు గూగుల్లో కొట్టచ్చు, ఆర్డో సాల్యుటస్. రక్షణలో 10 స్టెప్స్ ఉంటాయి. అన్ని స్టెప్స్ కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి. 2 మాత్రం మనకిస్తాడు దేవుడు, గిఫ్ట్గా ఇస్తాడు సాల్వేషన్లో. 2 యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి 2 దేవుడు గిఫ్ట్గా ఇస్తాడు. ఆ రెండిట్లో ఒకటి ఏంటిదంటే ఫేత్, సేవింగ్ ఫేత్, సాల్విఫిక్ ఫేత్. అది మనంతట మనం కలగజేసుకునేది కాదు, దేవుడే మన మీద కుమ్మరిస్తాడు. ఆటోమేటిక్గా ఆ సాల్విఫిక్ ఫేత్ని మనం దేవుని మీద పెడతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన వాడు తన ఎడమ చేయి చిటికన వేలును కూడా కదిలించలేడు కదా, విశ్వాసం ఎట్లా ఉంచుతాడు? అందుకే సాల్విఫిక్ ఫేత్ని దేవుడు ఇస్తాడు. అది మొదటి గిఫ్ట్. రెండో గిఫ్ట్ ఏంటి తెలుసా? రిపెంటెన్స్ని ఇస్తాడు, మారు మనసుని ఇస్తాడు. మనం సువార్తలు చదివినప్పుడు మారు మనసు అనేది ఒక ఇన్సిడెంట్ కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. మీరు ఇక నుంచి మారు మనసు పొందుతూ ఉండండి, మారు మనసు పొందుతూ ఉండండి. యేసుక్రీస్తు ప్రభు నిజంగా నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఏముంటుంది తెలుసా? పశ్చాత్తాపం ఉంటుంది. అది కృంగుదల కాదు, అంటే మనిషి కృంగిపోయి అది నెగిటివ్ థింకింగ్ కాదు. కానీ దేవుని పరిశుద్ధత వెలుగులో తాను ఎంత చిన్నవాడో, ఎంత పనికిరాని వ్యక్తో, ఎంత పాపో ఆ స్పృహ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుందో తెలుసా? దేవుని ప్రత్యక్షత పెరుగుతూ ఉంటుంది కాబట్టి తాను ఎంత చిన్నవాడో, ఎంత నీచుడో అనే స్పృహ కంటిన్యూస్గా పెరుగుతుంది. అందుకే నిజంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలని బట్టి మనల్ని మనము అసహించుకుంటాం. 31వ వచనము, మీరు మీ దుష్ప్రవర్తనను, మీ దుష్క్రియలను మీ మనసుకు తెచ్చుకుంటారు. వాటిని మీ దోషములను బట్టి, హే క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. అది దేవుడు చేసే పని. మీరు యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఎబిలిటీకి సంబంధించిన విషయం వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, పశ్చాత్తాపం ఒకటే పనికి వస్తుంది. ఎందుకు దేవుడు ఇట్లా చేస్తాడు తెలుసా? మన రాతి గుండెని తీసేసి మనకు మాంస గుండెని ఎందుకు ఇస్తాడు తెలుసా? మన అపవిత్రత అంతా కూడా ఎందుకు పోగొడతాడు తెలుసా? మనం ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరించే వారిగా దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా? మన పాపాన్ని మనం అసహించుకునేటట్టు దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా? 32వ వచనాన్ని చదువుదాం. మీ నిమిత్తము నేను అలాగూ చేయుట లేదని తెలుసుకొనడి. మీకోసం కాదు అట్లా చేసేది, నాట్ ఫర్ యువర్ సేక్. నేను పరిశుద్ధుడైన దేవుడను, నేను మిమ్మల్ని రక్షిస్తే నా కోసము మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటా.
నేను నీతిమంతుడైన దేవుడను, మిమ్మల్ని రక్షిస్తే నా కోసం మిమ్మల్ని నీతిమంతులుగా చేసుకుంటా. నేను ప్రత్యేకమైన వాడిని, నేను నిజంగా మిమ్మల్ని రక్షిస్తే నా కోసం ప్రత్యేకమైన వారిగా చేసుకుంటా. నేను పరిశుద్ధుడనైతే నా నామాన్ని పరిశుద్ధపరచుకుంటా, దానికోసము మిమ్మల్ని పరిశుద్ధులుగా నేను చేస్తా అని చెప్తున్నాడు. నా కోసం, మీకోసం కాదు, నా కోసం అని దేవుడు మనతో చెప్తున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో చెప్తున్న విషయం. నికోదేము, నువ్వు బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తున్నావా? నీ జ్ఞానం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నేను యూదుని, వీఆర్ చోజన్ పీపుల్ అని నువ్వు ఆలోచిస్తున్నావా? అందులో నేను పరిశీలన ఆలోచిస్తున్నావా? నీకు వాక్యం తెలుసు అని అనుకుంటున్నావా? అవేవి లెక్కలోకి రావు. నేను నీ జీవితాన్ని మార్చకపోతే నీవు కొత్తగా జన్మించలేవు. నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. నువ్వు పరలోకాన్ని చూడలేవు, అందులోకి ప్రవేశించలేవు. నేను నీ జీవితాన్ని మార్చాలి అని యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో చెప్తున్నాడు. ఈరోజు మనతో కూడా యేసు ప్రభు చెప్పే విషయం ఏంటి తెలుసా? మీరు నన్ను నమ్ముకోవడం అంటే నేను మీ జీవితాన్ని మారుస్తా. క్వాలిటేటివ్గా, క్వాంటిటేటివ్గా మీ జీవితాలను నేను మారుస్తా అని యేసు ప్రభు చెప్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-9 వచనాలు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడు అయినట్టు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఆయన ఈ లోకానికి రాకముందు త్రిత్వంలో 2వ వ్యక్తి. ఆయన నీతిమంతుడు. ఆయన ఒకవైపు ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అయినట్లు నీతిని జరిగించేవాడు ప్రతి వాడును నీతిమంతుడు. ఆయన ఒకవైపు ఉన్నాడు. ఆయన వైపు ఎవరున్నారంటే నీతిని జరిగించేవారు. కానీ వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తుంది. దేవుని వైపు ఒక్కడు కూడా లేడు. తర్వాత చదువుదాం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఇంకోవైపు అపవాది ఉన్నాడు. వాడేం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమో నీతిమంతుడు, నీతిని జరిగించే వారు ఆయన వైపు ఉన్నారు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేసే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? అపవాది క్రియలు లయపరచడానికి. అపవాది క్రియలు ఏంటిది? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. అపవాది క్రియలంటే మనం చాలామంది దయ్యాలు ఎలగొట్టుడు, మనుషులు కింద బట్టి బొర్లెటట్టు చేసుడు, కొంతమంది జుట్లు పట్టుకొని బైబిల్ని పట్టుకొని పట వాళ్ళని కొట్టుడు, ఇవి కాదు. అపవాది పాపం చేస్తున్నాడు. ఆ పాపపు క్రియలు లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. 9వ వచనాన్ని మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. హీ విల్ నాట్ కంటిన్యూ టు సిన్. గ్రీక్లో హీ విల్ నాట్ కంటిన్యూ టు సిన్ అంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? పాపాలను లయపరచడానికి, నాశనం చేయడానికి. ఆయన నీతిమంతుడు కదా, ఆయన ప్రజల్ని నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. అది యేసు ప్రభు పని. నికోదేముతో యేసు ప్రభు చెప్తున్న మాటలు అది. నికోదేము, నిజంగా నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలంటే, నిజంగా నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీ జీవితం మారాలి. అది నేను మార్చాలి. మనం స్టార్టింగ్లో కథ చెప్పుకున్నాం. కథ ఏంటి తెలుసా? సాతాను డీమన్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఒక ప్రణాళిక అడిగింది. ఏంటి? ఎట్లా మనుషులను మోసం చేయాలా, రక్షింపబడకపోయినా రక్షింపబడ్డా అనే భ్రమలో ఉంచితే చాలు. అదొక్కటే మోసం, సాతాను యొక్క బలమైన మోసం. అదే మన జీవితం మారకుండా మనము యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న, రక్షింపబడిన, పరలోకానికి పోతా అనుకుంటే మనం సాతాను యొక్క మోసంలో ఉన్నాము అనే విషయాన్ని గమనిద్దాం. దానికి పరిష్కారం ఏంటిది అంటే 14-15 వచనాలు చదువుదాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. మనం సంఖ్యాకాండంలో ఈ విషయాన్ని చూడొచ్చు. సర్పాలన్నీ వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి సర్పాలు వచ్చి వాళ్ళని కరుస్తూ ఉంటాయి. వారు చనిపోతూ ఉంటారు.
దేవుడు మోషతో అడిగితే మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తాలి అని చెప్తాడు. ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారికి ఏం కాదు, సర్పం కరిచిన వారికి ఏం కాదు అని చెప్పడం జరిగింది. ఆ ఇత్తడి సర్పం ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఆ సర్పాన్ని చూసినప్పుడు ఆ ప్రజలు ఏమర్థం చేసుకున్నారు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేశాం, అందుకే మమ్మల్ని పాము కరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎత్తబడ్డాడో తెలుసా? మనం పాపులమని తెలియజేయడానికి ఎత్తబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు చూడాలో తెలుసా? మనల్ని దేవుడు పాపం నుంచి రక్షించడానికి చూడాలి. మనం కొంచెం 13వ వచనానికి వెళ్తే, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకం నుండి ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోవాడు ఎవడునూ లేడు. నికోదేమన్నాడు, నువ్వు పరలోకం నుంచి వచ్చావు అని చెప్పాడు. అవును, నేను పరలోకం నుంచి వచ్చాను. పరలోకానికి తీసుకుపోయేది కూడా నేనే. ఎవరైనా పరలోకానికి పోవాలనుకుంటే నన్ను ఎక్కిపోవాలి, ఆ నిచ్చెన నేనే. ఎట్లా ఎక్కిపోతారు? ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు సర్పం ఎత్తబడ్డట్టుగా మనం ఆయనను చూసినప్పుడు మాత్రమే ఆ నిచ్చెన ఎక్కిపోతాం. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఒక్కటే విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. ఒక్కటే వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకు సాయం చేయాల్సింది ఏంటిదంటే, దేవుడు తాను ఎంత గొప్పవాడో మనకు ప్రత్యక్షపరచాలి, మనం ఎంత పాపులమే దేవుడు మనకు ప్రత్యక్షపరచాలి. మనం అడగాల్సింది అదొక్కటే. ఈరోజు మీ ముందు నేను పెట్టేది ఏంటంటే, ఈరోజే కాదు ఎప్పటికి కూడా ఇదొక్క ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. ఏంటిదంటే, దేవా నువ్వు ఎంత మంచోడివో, ఎంత గొప్పోడివో, ఎంత పరిశుద్ధుడివో నాకు తెలియజేయి, నేను ఎంత పనికి మాలిన వాళ్ళో నాకు తెలియజేయని అడగాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.